వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన పార్టీపై రచ్చరేగింది. డిసెంబర్ 31న పార్టీ ఏర్పాటు చేసిన జేసీ కేవలం మహిళలను మాత్రమే ఆహ్వానించారు. ఈ పార్టీపై తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను జేసీ మంటగలుపుతున్నారని బీజేపీ వీహెచ్పీ విమర్శిస్తుంటే జేసీ కౌంటర్ అటాక్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకొని కాకరేపుతోంది. మాటలు మంటలు ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. అసలు మాటల యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో ఒకసారి విందాం. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? మహిళలు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది. అడిగిన వారిని అంటే ఇదేంటి, ఇది మన కల్చర్ కాదు కదా, అసలు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా, లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పని అడిగితే వారిపైన జేసీ దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతుంది. కోసం ఏదో పడతారు, పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. థర్డ్ జెండర్ అంటే వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసారు. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. రైట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ అంశం కొంత హాట్ టాపిక్గా మారుతోంది. ఇది అంశంపై మాట్లాడడానికి ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్నారు బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి మాధవీలత గారు. మాధవీలత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్. మాధవీలత గారు, మీరు ఆ రోజు ఓన్లీ లేడీస్ పార్టీకి వెళ్ళొద్దు, మహిళల రక్షణకు సంబంధించి మీ అపీల్ మీరు చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. అసలు ఇక్కడ జరిగింది ఒకటి, మాధవీలత ఊహించింది ఒకటి అని మీ పైన కంప్లైంట్ కూడా చేశారు. మీరు చేసిన వ్యాఖ్యలకి, మీరు ఇచ్చిన పిలుపుకి ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై మొదట మీ స్పందన ఏంటి మేడం? నాకు అంటే ఒకవేళ మహిళలతో కంప్లైంట్ చేపించింటే మరి వాళ్ళు ఎలాంటి ఈ భారతదేశంలో అంటే అలాంటి గొప్ప మహిళలకి ధన్యవాదాలండి. అండ్ జేసీ దివాకర్ రెడ్డి అనే పేరు నేను ఇంతకు ముందు వినడమే తప్ప ఆయన నేను ఎప్పుడు నిజంగా చూడలేదండి. అంటే పెద్ద పరిచయాలు లేవు, నాకు పెద్ద అవసరం కూడా లేదు కదండి. ఆ ప్రాంతం అది అంటే ఆ రాయలసీమ ప్రాంతంలో ఉండే రాజకీయాలు నాకెవరూ తెలీదు. అయితే ఇప్పుడు మనం మీడియా ఛానల్స్ వాళ్ళు పంపించారు వీడియో. అంత బూతులు మాట్లాడంటే మరి చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నారు, వయసులో పెద్దవారు. ఆ వయసులో గౌరవపరమైనటువంటి మాటలు మాట్లాడాలి, కానీ చాలా అసభ్యకరమైనటువంటి, మీరు ఇంకా కట్ చేశారు కానీ ప్రాస్టిట్యూట్ లాంటి పదాలు కూడా వాడారు. చాలా సంతోషం అండి. అంటే ఆయన భాషా విధానం చూస్తుంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి అన్నది ప్రజలు డైరెక్ట్ గా వినగలుగుతున్నారు. కాకపోతే నాకు అర్థం కాని ఏంటంటే మహిళల అభ్యున్నతి, మహిళల అభ్యుదయం, మహిళలు పార్టీ చేసుకోవాలి, మహిళలు డీజే పెట్టుకోవాలి, మహిళలు ఎగరాలి, మహిళలు ఎగురులాడాలి, మహిళలకు స్వేచ్ఛ స్వతంత్రాలు అక్కర్లేదా అని, అమ్మ మహిళలు సంతోషంగా ఉండాలి అంటే మీరు సేఫ్టీగా ఉండండి అని చెప్పిన ఓ మహిళను ప్రాస్టిట్యూట్ అనేసాడు. ఇది మరి ఆయన యొక్క మహిళా అభ్యున్నతినా, లేకపోతే మా తాడిపత్రి మహిళలు అంటే తాడిపత్రిలో ఉండే మహిళలు మాత్రమే మహిళలు, మిగిలిన వాళ్ళందరూ బజార్ వాళ్ళని ఆయన పెద్ద మనిషి ఉద్దేశమా అన్నది మరి నాకు అర్థం కావట్లేదు. అది ప్రజలే నిర్ణయించాలి. నేనేమి ఆయన పేరు తీసుకొని రాలేదు, ఆ పార్టీ వాళ్ళు చేస్తున్నారని కూడా నాకు తెలియదు, నాకేమీ తెలియదు. అక్కడ ఒక పెద్ద సెలబ్రేషన్ చేయబోతుంది. పైగా ఆ ప్రాంతం అనేది అది గాంజా ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. చాలా మంది గాంజా తీసుకోవడమే కాదు అక్కడ అమ్ముతారని చెప్పేసి కూడా చాలా పోలీస్ రికార్డులు ఉన్నాయి. సో మహిళల సేఫ్టీ కోసం దట్టు 31st నైట్ కాబట్టి అండ్ చాలా ఎక్స్టెండ్ కి వెళ్లే అవకాశాలు ఉంటుంది కాబట్టి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాను. దాన్ని పొలిటిసైజ్ చేస్తారని నేను అసలు నిజంగా నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నేను జనరల్ గా ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. పార్టీ ఎవరు చేస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఎగురుతున్నారు, ఎవరు ఎగురులాడాలనుకుంటున్నారు నాకు తెలియదు. నా మీద నానా రకాల చాలా గలీజ్ కామెంట్స్ చేశారు. మరి సభ్య సమాజంలో అంత వయసు వచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి అలా మాట్లాడడం అనేది ఆయన సంస్కారానికే వదిలేస్తున్నాను. అంటే మాధవీలత గారు, మీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా అయిపోయింది, ఇది ఒక కొత్త రచ్చకు దారితీసింది.
నేను అదే అండి, నేను ఎప్పుడు కాంట్రవర్సీస్ చేయను. నేను మాట్లాడిన దాన్ని కాంట్రవర్సీ చేస్తే ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. నేను ఎప్పుడు నన్ను లైమ్ లైట్ లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అందుకని నేనేం చెప్పలేను కదా. అంటే మాధవలత గారు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, అంటే అది ఒక గంజాయి అడ్డాగా గుర్తించారు అక్కడ పోలీసులు అని. అంటే తాడిపత్రి చరిత్ర తెలియకుండా గంజాయి అడ్డా అంటూ ఎలా మాట్లాడతారు మాధవీలత? ఇది అక్కడ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కానీ లేదంటే అక్కడ పార్టీలో పాల్గొన్న వాళ్ళు, మీపైన కంప్లైంట్ చేసిన వాళ్ళు మీపై చేస్తున్న ఆరోపణ. ఎట్లా ప్రతి గంజాయి అడ్డా ఊరికి గొప్ప అంటారు? చరిత్ర, ప్రతి ఊరికి గొప్ప చరిత్రే ఉంటుందండి. ఏ ఊరికి గొప్ప చరిత్ర ఉండదు చెప్పండి? గొప్ప చరిత్ర ఉన్న చోట మందు దొరకట్లేదా? గొప్ప చరిత్ర ఉన్న చోట సిగరెట్లు దొరకట్లేదా? గొప్ప చరిత్ర ఉన్న చోట అసలు తాడిపత్రి చరిత్రకి, గాంజాకి, మందుకి, సిగరెట్లకి, ఆల్కహాల్ కి సంబంధం ఏంటండి అసలు? ఊరి చరిత్రకి అసలు ఇదేదో మా తాతలు నేతులు తాగారు, ఇప్పుడు మా మూతులు వాసన చూడండి అన్నట్లు ఉంది. ప్రతి ఊరు గొప్పదే, ప్రతి ఊరికి గొప్ప చరిత్ర ఉంటుంది. ఏ ఊరు తక్కువది గారు, ఏ ఊరికి చరిత్ర లేకుండా ఉండదండి. దానికి చెడు అలవాట్లకి సంబంధం ఏంటి అసలు? రెండు, ఒకటి చట్టం కిందకి వస్తే ఒకటి చరిత్ర కిందకి వస్తుంది. మీరు చరిత్రను తీసుకొచ్చి చట్టంలో కలుపుతానంటే ఎట్లా కుదురుతుంది? చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయా లేదా అన్నది మాత్రమే కన్సిడర్ చేయాలి. ఈ మధ్య ప్రతి వారికి ఫ్యాషన్ అయిపోయింది. ఏదన్నా చెప్తే కులం పేరు తీసుకొస్తారు, ఇంకేదన్నా చెప్తే ఊరి చరిత్ర తీసుకొస్తారు. ఊరి చరిత్రకి చట్ట విరుద్ధమైన పనులకి సంబంధం ఏంటి అసలు? నువ్వు చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నావా లేదా? బట్ సమ్ టైమ్ నేను కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇస్తారు కదండి మన మీడియా వాళ్ళు. మీడియా వాళ్ళ దగ్గర 100% ప్రూఫ్స్ ఉంటాయి, కాకపోతే సబ్మిట్ ఎవరు చేయలేరు. ఇవి కేవలం అలిగేషన్స్ మాత్రమే అవుతాయి. వేరే వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. ఏంటంటే కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాలలో పోలీసులు కూడా వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, అంటే బలవంతమైన పరిస్థితుల్లో ఆ గాంధా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని పొలిటికల్ లీడర్స్ కి అందజేసే ప్రక్రియ జరుగుతుందని కూడా చెప్పారు. ఇలాంటి పరిస్థితి సీజ్ ద షిప్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఇప్పటికీ ప్రెసెంట్ ఉన్నప్పటికీ ప్రెసెంట్ బీజేపీ ఈ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇట్లానే కమిషన్స్ తీసుకుంటున్నారు, గత వైభవం కంటిన్యూ అవుతుందని. కాబట్టి తాడిపత్రి చరిత్రకి నేర చరిత్రకి సంబంధం లేదు. ఊరి చరిత్రలు వేరు, ఊరు గొప్పలు వేరు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న అలవాట్లు వేరు అండి. ఇప్పుడు అర్ధరాత్రి పార్టీలకి వెళ్ళే కల్చర్ తాడిపత్రి కల్చర్ అండి ఆడవాళ్ళు. మరి నేను అడుగుతాను, అర్ధరాత్రి డీజేలు పెట్టుకొని ఎగిరే కల్చర్ తాడిపత్రి కల్చరా? దీనికి సమాధానం చెప్పమని చెప్పండి మరి. అవును అదే మా కల్చరు, మేము అర్ధరాత్రి వెళ్ళి ఆడవాళ్ళందరం ఎగురుతాము అంటే ఓకే అండి, నేనేమనను. నాకు తాడిపత్రి మహిళ, ఇంకో మహిళ, నేను కూడా మహిళనని. ఏ ఊరి మహిళ అయినా మహిళే నాకు. అంటే మాధవలత గారు, మనం చూసాం అంటే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి చాలామంది దేశవ్యాప్తంగా, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా అర్ధరాత్రి వరకు అందరూ మునిగి తేలారు కదా ఈ సంబరాల్లో. చెప్పండి. అదే అంటే మరి అంటే ఇప్పుడు ఇది వివాదం అని ఎలా అంటారన్నది వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభ్యంతరం. నేనేం వివాదం చేయలేదండి. మీ ఆడపిల్లలు మీ మానాలకి ప్రాణాలకి రక్షణ ఎవరు అని అడిగాను. ఇప్పుడు అంతా ప్రతిరోజు మంచి జరుగుతుంది అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్తారు. ఏదో ఒకటి కర్మగాలి తగిలినప్పుడు ఆ రోజు వెళ్లకుండా ఉండాల్సింది, ఇది జరగకుండా ఉండాల్సింది, ఇది చెయ్యకుండా ఉండాల్సింది అంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మరి ప్రజలే నిర్ణయించాలి, తెలుగు ప్రజలు నిర్ణయించాలి. అంత పెద్ద మనిషి, వయసు అయిపోయింది, ఇవాళ రేపు అన్నట్లు ఉన్నారు. ఆయన మర్యాద పూర్వకంగా మాట్లాడాల్సిన వ్యక్తి నన్ను పట్టుకొని నోటికొచ్చిన అమ్మనాభూతులు మాట్లాడారు. మళ్ళీ ఆయన బిఫోర్ వీడియో మీరు ప్లే చేయండి. మహిళలు ఏం ఆడోళ్ళు ఎంజాయ్ చేయకూడదా? ఆడోళ్ళకి ఫ్రీడమ్ లేదా? ఆడోళ్ళు డీజే పోకూడదా? ఆడోళ్ళు ఇట్లా ఎగరాలి, దూకాలి, స్వేచ్ఛ ఉండాలి, స్వతంత్రం ఉండాలి అన్నారు. మరి అదే మహిళ స్వేచ్ఛ, స్వతంత్రాన్ని, రాజ్యాంగ హక్కుని వినియోగించుకొని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన ఈ మహిళని ఎందుకు బూతులు తిట్టారు? దానికి సమాధానం చెప్పాలి. అందుకే పెద్దోళ్ళు సామెత చెప్తారు, ఇలాంటి వాళ్ళ మీదేమో సామెత చెప్తారనమాట. అమ్మని తిట్టగాకరా నీ అమ్మ నాయాలా అని తిట్టాడంట. అట్లుంటుంది ఆ సామెత. ఈయనకి పెద్ద మనిషికి కరెక్ట్ గా వర్తించేటట్లుగా ఉంది. మా తాడిపత్రి మహిళలకు నువ్వు సెక్యూరిటీ చెప్తావే, ప్రాస్టిట్యూట్ అన్నాడు ఆయన. చాలా గొప్ప మర్యాద ఇచ్చాడండి ఆయన. మహిళలకు ఇచ్చే మర్యాద ఏంటో అందులోనే అర్థమైపోతుంది. మేబీ ఆ ఊర్లో ఉండే తాడిపత్రి మహిళలు అవ్వచ్చు, లేకపోతే తాడిపత్రి పురుషులు కూడా అవ్వచ్చు. మా ఊర్లో మహిళలే పతివ్రతలు, పరాయి ఊర్లలో ఉన్న వాళ్ళు పతితలు అని అనుకుంటే తాడిపత్రి పురుషులందరికీ, మహిళలందరికీ కూడా ధన్యవాదాలండి. లేదు, మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా అద్భుతమైన మాటలు, చాలా అద్వితీయమైన మాటలు. ఆయనకు ఆడవాళ్ళు అంటే మహాగౌరవం, మా ఊరు ఆడవాళ్ళు అంటే మహాగౌరవం. వేరే ఆడవాళ్ళని ఆయన ప్రాస్టిట్యూట్లు అంటాడు, మేము ఆయన్ని సమర్థిస్తున్నాము అంటే మీ అందరికీ పాదాభివందనాలు.
అంటే తాడిపత్రి ప్రజలను కించపరిచేలా ఉన్నాయన్నది ఆ కేసు నమోదు సందర్భంగా మహిళా కౌన్సిలర్లు మాట్లాడుతున్నారు. ఏ పదం చట్ట వ్యతిరేకంగా కానీ రాజ్యాంగబద్ధంగా కానీ లేకుండా ఉన్నది ఒక్క లైన్ ప్లే చేయండి. మైన్ ఈజ్ విజువల్ అండి. నేను విజువల్ గా మాట్లాడిన వీడియో ఒక్క లైన్, ఇదిగో ఈ లైన్ మమ్మల్ని కించపరిచేలాగా ఉంది. ఓకే, మధులత గారు ఎగ్జాక్ట్లీ ఏం మాట్లాడారు మేడం? గాంజా తీసుకునే వాళ్ళని మరి ఉత్తమ పురుషులుగా మనం కన్సిడర్ చేద్దామా అంటే మరి చట్టం ఒప్పుకోదు కదా. కొత్త చట్టం ఏదన్నా, తాడిపత్రి చట్టం ఏదన్నా రాసి గాంజా తీసుకునే వాళ్ళని ఉత్తమ పురుషులుగా కన్సిడర్ చేయబడతారు, తాడిపత్రిలో వీళ్ళను గౌరవప్రదంగా ట్రీట్ చేయబడతారు అని చట్టం ఏదన్నా రాస్తే అండి నేను వెనక్కి తీసుకుంటున్నాను. అంటే ఈ ఓన్లీ లేడీస్ పార్టీ అని మేము ఒక కార్యక్రమం పెట్టుకున్నాము నూతన సంవత్సరం సందర్భంగా. ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు నేను మాధవీలత చేసిన వ్యాఖ్యలు అనుమానం కలిగించేలా, అవమానం కలిగించేలా ఉన్నాయన్నది వాళ్ళ ఆరోపణ. అంటే వాళ్ళ ఆలోచన స్థాయిని బట్టి అలా ఉంటుందండి. మరి మనం ఇప్పుడు ఆ పెద్ద మనిషి అన్ని మాటలు మాట్లాడారు, అది ఆయన ఆలోచన స్థాయి అంతే. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మరి టీడీపీ వాళ్ళు మెచ్చుకుంటున్నారా అండి? జగన్ రెడ్డి చాలా మంచోడు, టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొజ్జాలు వాళ్ళకంటే కింద వాళ్ళు అన్నారు కదా. అంత తిట్టినా కూడా మరి పొగుడుతున్నారంటే మేబీ నిజంగా అలాంటి వాళ్ళే అయిండొచ్చేమోనండి మరి ఆ ప్రాంతపు టీడీపీ బీజేపీ వాళ్ళు. కాబట్టి ఈ పెద్ద మనిషి అన్న మాటలు వాళ్ళకి గౌరవప్రదమైన మాటలుగా ఉండిండొచ్చేమో. అంటే చాలా అప్రిషియేషన్ చేసే విధంగా ఉన్నాయేమో. థర్డ్ జెండర్ కంటే తక్కువ ఇవి అసలు నాకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళు థర్డ్ జెండర్ కంటే తక్కువ అంటే ఎవడండి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించేది? మోస్ట్లీ అలయన్స్ లో ఉన్నారు కాబట్టి మీకు టీడీపీని కూడా అన్నదాని కిందకే వస్తుంది. మరి ఆ ప్రాంత టీడీపీ నేతలు అందరూ అంటున్నారంటే మేబీ ఫోర్త్ జెండర్ పీపుల్ అయి ఉంటారు వాళ్ళు. వీడియోలో ఆయన అన్నది. మరి ఆయన వ్యాఖ్యలపై మీరు ఏం చేయబోతున్నారు మాధులత గారు? నేను ఏం చేయాలి ఏం చేయకూడదు నాకు తెలియదండి. నేను మహిళల సేఫ్టీ చెప్పాను. నేను ఎప్పట్లాగే చెప్తుంటా. నేను ఎవ్వరికీ భయపడను. ఇంకా ఏవో చేశాంట, అమ్మాయిని కిడ్నాప్ చేయాలి, ఎత్తుకొచ్చేసేయాలి, చంపేసేయాలన్నారంట. నేను పుట్టినప్పుడు నేను ఎన్నాళ్ళు బతకాలన్నది భూమి మీద భగవంతుడు రాస్తాడు. నేను చావాలనుకుంటే నేను చచ్చిపోతాను. ఎలా చచ్చిపోవాలన్నది కూడా భగవంతుడే రాస్తాడని నేను చాలా బాగా నమ్ముతాను. సో నేను భగవంతుడిని నమ్ముతాను కాబట్టి, ఆయన తలరాతని నమ్ముతాను కాబట్టి వాళ్ళు చంపేయాలనుకుంటే చంపేద్దాం. నేను మహిళలందరూ బాగుండాలి, మహిళలు సేఫ్టీగా ఉండాలని చెప్పినందుకు నన్ను చంపేస్తారనుకుంటే దయచేసి చంపేసుకోవచ్చు, నాకేం పర్వాలేదు. అయితే నేను ఎంక్వైరీ చేసిన క్రమంలో తెలిసింది ఏంటంటే అస్మిత్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే అంట. మరి ఆయన గారు స్పందించాలి. అట్ ద సేమ్ టైం ఆయన చాలా మంచి వ్యక్తి అని విన్నాను, యంగ్స్టర్ అని విన్నాను. మరి సొంత తండ్రి మహిళల మీద చేసేటటువంటి వ్యాఖ్యల్ని ఆయన ఖండిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతే. అంటే ఇప్పుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు కదా, మరి లీగల్గా ఏం చేయబోతున్నారు? నాకు తెలియదండి పోలీసులకు ఫిర్యాదు చేశారని. మరి ఎవరో చెప్పారు మహిళలతోనే కేసులు పెట్టించారని. చాలా బాగుందండి. అంటే భారతదేశ రాజ్యాంగము స్వేచ్ఛ, అంటే మహిళల స్వేచ్ఛ. మీ మాన ప్రాణాలు బాగా చూసుకోండి అమ్మా అని చెప్పినందుకు ఇంకో మహిళ వచ్చాయి, మా మాన ప్రాణాలే కాపాడుకోమంటావను, నేను పెడతా కేసు అనేటటువంటి గొప్ప రాజ్యాంగం మనకు ఉన్నందుకు చాలా సంతోషం. వాడుకోమనండి, పెట్టుకోమనండి. ఒకటి కాకపోతే 10 పెట్టుకోమనండి. తాడిపత్రి కాకపోతే రాయలసీమ మొత్తం పెట్టుకోమనండి. హైదరాబాద్ వచ్చి తెలంగాణలో కూడా పెట్టుకోమనండి. నేనే తప్పు చేయనంత వరకు భూమి మీద ఎవ్వడికి భయపడను. నేను చెప్తున్నాను, నేను చావుకు కూడా భయపడను. మనిషి భయపడేది దానికి అన్నప్పుడు నాకు ఎందుకండి? ఉన్నన్ని రోజులు ఉంటాం, పోయినప్పుడు పోతాం. పెట్టుకుంటే పెట్టుకోమనండి కేసులు. సింపుల్ లాజిక్ అది. ఇంకా తాడిపత్రి పోలీసుల నుంచి కనీసం మీకు ఏమైనా వర్తమానం అందిందా ఈ విధంగా మీ పైన ఫిర్యాదు చేశారు అని? ఏమైనా ఏం లేదండి, ఏమీ రాలేదు. మీడియా వాళ్ళు చెప్పుకునేదే తప్ప ఏమీ జరగలేదు. జరిగినప్పుడు చూసుకుందాంలేండి, అంతవరకు వస్తే. నేను తప్పు చేయనంత వరకు భూమి మీద ఎవరికి భయపడే ప్రసక్తే లేదు అండి. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. ఆ కేసులకి ఆధారం అన్నది మంచిగా ఉండాలి. సమాజంలో మంచి చెప్తే కూడా కేసులు పెడతారు అంటే మరో 10 మంచి వీడియోలు చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. మరో 10 కేసులు పెట్టుకోమని. ఓకే. అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అయ్యాయి కదా అర్ధరాత్రి వరకు ఈ తరహా పార్టీలు అయ్యాయి. మీరు మహిళల రక్షణ కోసం అప్పీల్ చేయడం బాగానే ఉంది. ఒక తాడిపత్రిని మెన్షన్ చేయడం అనేది వాళ్ళకి కొంత నొప్పించే అంశం. పర్టికులర్లీ మహిళల రాత్రి అని పెట్టడం వల్ల జరిగిందండి. టైటిల్ మీద మీ అభ్యంతరం ప్రధానంగా?
అంటే ఓన్లీ మహిళలు, అది కూడా కమ్యూనిటీలో కాదండి. నేను కూడా ఇంతకు ముందు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 31st నైట్ సెలబ్రేషన్స్ నేను వెళ్ళాను. ఊరు చివర్లో లేకపోతే అక్కడ ఆ పెన్నా నది ఒడ్డున అటు దూరంగా ఆ ప్రాంతం మీరు చూడండి. నేను వెళ్ళిన ఏంటంటే కమ్యూనిటీస్ ఉంటాయి కదండి, గేటెడ్ కమ్యూనిటీస్ సెలబ్రేషన్స్, లేడీస్ 31st నైట్ నేను వెళ్ళాను, పర్ఫార్మెన్స్ చేశాను. కాకపోతే ఏంటంటే అవి కమ్యూనిటీ బేస్డ్, చాలా క్లోజ్డ్ కమ్యూనిటీస్. నేను చూసుకుంటాను అనమాట ఎక్కడ చేస్తున్నారు ఏంటి అనేది. ఒక సేఫ్టీ జోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. అవును. సో ఇది కొంచెం దూరంగా ఉండటము, ఆ ప్రాంతం అన్నది అది మీరు ఎంక్వైరీ చేస్తే మీకు తెలిసిపోతుంది. పోలీస్ స్టేషన్ లో ఎన్ని కేసులు ఫైల్ అయ్యింటాయి, ఎన్ని కేసులు ఫైల్ అవ్వకుండా మిగిలిపోయి ఉంటాయి, నిజంగా ఆ పెన్నా నది ఒడ్డున గాంజా తీసుకునే బ్యాచ్ ఉన్నారా లేదా. సో విచ్ ఇస్ లీగల్ అండి. మనకు యాజ్ ఏ సిటిజన్ గా అడిగే హక్కు ఉంది. మీ ఊర్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి, లేదా మీ నోటీస్ కింద వచ్చాయని పోలీసులు అడిగే హక్కు ఉంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం తీసుకోవచ్చు కూడా. మీ మీడియా వాళ్ళు తీసుకోవచ్చు, నేను తీసుకోవచ్చు, చూసే ప్రజలందరూ కూడా తీసుకోవచ్చు. తీసుకోండి, నేను చెప్పింది అబద్ధము లేదు, ఈ ప్రాంతంలో అలాంటి ఏమీ జరగవు అని మీకు కూడా తెలుసు. 31st నైట్ అంటే తాగడం, ఎగరడం, దూకడం, ఇవి తప్ప కొత్త ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు కదా. ఏమీ జరగలేదు కాబట్టి బతికిపోయారు. ఏమన్నా జరిగింటే అండి, ఒక్కళ్ళకి ఏమన్నా జరిగింటే, ఇప్పుడు పుష్ప సినిమా అప్పుడు సినిమా చూడడానికి పోయారు, ఒక మహిళ ప్రాణం పోతుందని ఎవడన్నా ఊహించుకున్నాడా? అలాంటిది ఏమన్నా జరిగితే దాని గురించి చెప్పాను, సేఫ్టీ గురించి. వాళ్ళ అదృష్టం బాగుంది, బతికిపోయారు. కర్మగాలి వాళ్ళ దరిద్రం దొబ్బి ఎవరికన్నా ఏమన్నా ఏంటో ఒక అమ్మాయికి అప్పుడు కూడా ఇలానే మాట్లాడతారా? అది వాళ్ళ కల్చర్ ని బేస్ చేసుకుని ఉంటుందండి. నేనైతే ప్రత్యేకించి ఏం చెప్పాను. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, పెద్ద మనిషికి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, చాలా గౌరవమైన భాష కూడా వినియోగించారు. అది ఆయన యొక్క సంస్కారాన్ని బయట పెడుతుంది తప్ప ఆయన తిట్టినంత మాత్రాన నా విలువ ఎప్పటికీ తగ్గదండి. నేను గౌరవంతో పుట్టాను, గౌరవంతో మరణిస్తాను. గౌరవమైన మాటలు మాట్లాడితే ఆయన కూడా గౌరవంగా ఉంటారు. గౌరవమైన మాటలు మాట్లాడలేనప్పుడు ఆయన సంస్కారం ఏంటో బయటకు వస్తుంది, అంతే. అంటే మాధవలత గారు ఇందాక అన్నారు, నేను ఎవరికి భయపడను, ఎందాకైనా వెళ్తా ఉన్నాను. అంటే ఈ విషయంలో ఎక్కడికైనా ఇంకా తేల్చుకుందామని సిద్ధమయ్యారా? నేను అట్లాంటి ఏమి అనుకోనండి. బేసిక్ గా నాకు అట్లాంటి థాట్ ప్రాసెస్లు ఏమీ ఉండవు. ఆయన ఏదో నన్ను బీజేపీకి అంటగట్టి ఇదొకటి చేశారు. అసలు బీజేపీకి దానికి సంబంధం ఏంటి? బీజేపీలో ఒక మహిళను దించారు, ఇట్లాంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడుతున్నారు. మేబీ మీరు కూడా భయపడి ఉండొచ్చేమో వాళ్ళ రౌడీ రాజకీయాలకి. నేను ఎవరికి భయపడినండి, ఎందుకంటే అసలు నాకు ఇక్కడ పార్టీతో సంబంధమే లేదు. సరే, ఇప్పుడు పొద్దు నుంచి ఏదో రచ్చ జరుగుతుందంట, పోనీ మా పార్టీ ఏమన్నా స్పందించిందా? మా పార్టీ స్పందించదు, ఏ రకంగానూ స్పందించదు. 4th జెండర్ కాదు కదా, 5th జెండర్ ఏదన్నా ఉంటే మా పార్టీ వాళ్ళు ఆ 5th జెండర్ లాగా 6th జెండర్ లాగానే పడి ఉంటారు. వాళ్ళ ఆడపిల్ల మీద ఏం జరిగినా మా పార్టీ అమ్మాయి అని చెప్పేసి ముందుకొచ్చి ఎవ్వడు ఏమి చేయడు. ఏదో ఒక్క బీజేపీ ఆయన ఆంధ్ర నుంచి మాట్లాడినట్లు విన్నానండి, ఆయన పేరు చూడలేదు నేను, క్షమించాలి. అదర్ దాన్ దట్ ఆంధ్ర గానీ తెలంగాణ గానీ అయ్యో మా పార్టీలో అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది, అయ్యో మా పార్టీలో అమ్మాయిని ఇంత మాట్లాడుతున్నారని ఏ ఒక్క మగ పురుషుడు బయటకు వచ్చి మాట్లాడండి. కాబట్టి అసలు పార్టీకి ఆయన లింక్ పెట్టడం అన్నది చాలా చండాలమైన విషయం. అంటే ఈ విషయంలో పార్టీ స్పందించాలి అని కోరుకుంటున్నారా మీరు? పార్టీ సంబంధం లేదని మీరే అంటున్నారు, బట్ పార్టీ స్పందించాలని మీరే అంటున్నారు. ఎందుకు స్పందించాలంటే ఆల్రెడీ ఆయన మెన్షన్ చేయడం జరిగింది, 4th జెండర్ టైప్ బీజేపీ వాళ్ళు అని చెప్పేసి, ఇలాంటి మహిళలందరినీ పంపిస్తున్నారు అని చెప్పేసి. అంత మాట అన్న తర్వాత కూడా ఇంకా కూర్చున్నారంటే వీళ్ళు 4th జెండర్ కాదు 5th జెండర్ కిందకి వస్తారని అనాల్సి వస్తుంది ఇప్పుడు నేను. అక్కడ పెద్ద మనిషి ఇప్పుడు నేను బీజేపీకి లింక్ పెట్టాను, నేను బీజేపీనే, కానీ నేను బీజేపీగా మాట్లాడలేదు. ఆమె నేను ఎప్పుడు సోషల్ యాక్టివిస్ట్ లానే మాట్లాడుతుంటాను. వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీ, అయ్యాస్ ఆమె బీజేపీ అని ప్రౌడ్ గా చెప్పుకొని మాట్లాడతాను. నేను ఒక సాధారణ అమ్మాయిగా మాట్లాడాను. అయినా సరే ఓకే, నేను పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ వాళ్ళే నన్ను వెనక నుంచి ఏదో ఎంకరేజ్ చేసి పంపించేసి నేను ఏదో మాట్లాడానని చెప్పేసి ఆయన అనేసేసి 4th జెండర్ కింద కేటగరైజ్ చేసి బీజేపీ వాళ్ళను చాలా చండాలంగా మాట్లాడినా కూడా మా వాళ్ళందరికి చీమగుట్టినట్టు కూడా లేదు. అంటే ఏమన్నా సరే మా వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినా సరే ఏమీ అనిపించదు. పోనీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని నిజంగా ఎత్తుకెళ్ళినా కూడా మా వాళ్ళకి ఏమీ అనిపించదు. ఇది నేను అంటున్నాను. మరి పార్టీ దృష్టికి తీసుకెళ్తారా? పార్టీ నాయకత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా? ఇలా అయ్యింది, ఆయన పార్టీ పేరుతో ఈ విధంగా వేలెత్తి చూపుతున్నారు, చెవులు దొబ్బాయండి మా వాళ్ళకి, లేకపోతే కళ్ళు దొబ్బాయా? నాకు ఈ విషయంలో బూతులు వస్తాయి. ఆ పెద్ద మనిషిని తిట్టడానికి నాకు బూతులు రావట్లేదు, ఎందుకంటే ఆ పెద్ద మనిషికి ఎలాగో సంస్కారం లేదు. సంస్కారం లేని వాళ్ళ గురించి పెద్ద మాట్లాడను, ఎందుకంటే ఎలాగో సంస్కారం లేని మాటలు మాట్లాడారు ఆయన. సంస్కారం ఉందేమో అని చెప్పేసి అనుకుంటున్న మా వాళ్ళు ఎప్పుడూ స్పందించరు. పార్టీ దృష్టికి తీసుకెళ్లేదండి. మరి మీ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి రాదా? ఏం చేస్తున్నారు? ఎగురులాడుతున్నారు ఇంట్లో కూర్చొని? లేదు కదా. పార్టీ పనులకు చాలానే ఉంటాయి, కానీ వాళ్ళ పార్టీ యొక్క
యొక్క వ్యక్తిత్వాన్ని లేకపోతే వాళ్ళ ఏంటి చేతగాంతనాన్ని క్వశ్చన్ చేసినప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ మాట్లాడరు. మా వాళ్ళు నారీ శక్తి అని చెప్పడమే తప్ప అందరిని అనట్లేదండి. మీ పార్టీకి అధ్యక్షురాలు కూడా మహిళ ఆంధ్ర ఉన్నారు, తెలంగాణ గురించి పురంధరేశ్వరి ఉన్నారు అధ్యక్షురాలుగా, ఆమె కూడా మహిళా అధ్యక్షురాలు ఉన్నారు. మీకు మరి ఆన్ నోటీస్ కన్నా తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తారా? నేను ఎవరి నోటీస్ కి తీసుకెళ్ళానండి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఎందుకు అంటే నేను నాకు ఇప్పుడు నేను మీడియా ముందుకి రాని పర్సన్ అనుకోండి, నేను అప్పుడు పర్సనల్ గా వెళ్ళి ఎవరి నోటీస్ కన్నా తీసుకొని రావాలి. ఇంతమంది ప్రజల నోటీస్ కే వచ్చినప్పుడు, మీడియా నోటీస్ కే వచ్చినప్పుడు మళ్ళీ నేను ఒక పత్రం పట్టుకెళ్ళి మీరు నన్ను నోటీస్ చేయండి అని అడుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎవరు అవునన్నా కాదన్నా నేను పబ్లిక్ ఫిగర్, అందుకే మీరు నన్ను ఇప్పుడు పిలిచి మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రత్యేకమైన నోటీసులు తీసుకెళ్లడం ఎందుకు? నేను పబ్లిక్ గా ఉన్నానని కదా ఆ పెద్ద మనిషి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అప్పుడు ఆ పెద్ద మనిషి మాట్లాడినప్పుడే, నా పేరు తీసినప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడాలి కదా. అది ఆల్రెడీ వీళ్ళ నోటీసులకు వెళ్ళిపోయింది కదా. మళ్ళీ నేను పత్రం పట్టుకెళ్ళడానికి నేను ఎందుకు పట్టుకెళ్ళాలండి? వాళ్ళకేం చెవులు వినిపించట్లేదా, కళ్ళు కనిపించట్లేదా? మా పార్టీ వాళ్ళకి అన్ని సక్రమంగానే పనిచేస్తున్నాయి కదా. అంటే కొంచెం ఓకే ఓకే కొంచెం మంచి అమ్మాయిలను పెట్టుకోండి అని ఆయన భారతీయ జనతా పార్టీకి మిమ్మల్ని ఉద్దేశిస్తూ చేసిన సూచన. అంటే మంచి అమ్మాయిలు అంటే మరి ఏంటో నాకు తెలియదు. ఆయన ఏదైతే జగన్ రెడ్డి గారిని పొగిడారో మరి వాళ్ళ పార్టీలో ఉన్నలాంటి మంచి వాళ్ళు, లేకపోతే మరి ఈయన ఏదో ప్రాస్టిట్యూట్ అన్నాడు, మరి వీళ్ళకు అలాంటి వాళ్ళతో, ఈయనకు ఈ పెద్ద మనిషికి అలాంటి వాళ్ళతో బాగా క్లోజ్డ్ రిలేషన్షిప్స్ ఉండిండాలేమో, లేకపోతే మరి అలాంటివి నడుపుతున్నారేమో, నాకు తెలియదండి. అంటే అంత బాగా ఎలాబరేట్ చేశారు కాబట్టి ఆయనకే ఎక్కువ క్లోజ్డ్ అసోసియేషన్స్ ఉంటాయి. మరి ఆ ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలో కూడా ఆయనే ఎవరో వాళ్ళ తాడిపత్రి మహిళల్ని తీసుకొచ్చిస్తే మరి బీజేపీ వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఏముందండి, ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు పార్టీలో, ఎంతమంది అయినా మాట్లాడవచ్చు. నన్నేమి పార్టీ హైర్ చేయలేదు, నన్నేం మాట్లాడమనలేదు. నేను స్వయం కార్యకర్త. ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవకులు ఉన్నట్టు బీజేపీలో నేను స్వయం కార్యకర్త. నేను పనిచేసుకుంటున్నాను నా పార్టీ కోసం, అంతే. మంచి వాళ్ళని హైర్ చేయాలంటే మరి ఇవ్వండి. మా తాడిపత్రి మహిళలు అన్నారు కదా, తీసుకెళ్లి తాడిపత్రి మహిళలు అన్నట్టు ఆంధ్ర తెలంగాణలో పెట్టేసేయండి, బీజేపీలో జాయిన్ చేయించండి, ఇవ్వమని చెప్పండి రకరకాల మంచి పోస్టులు. ఏముంది, వాళ్ళకి బాగా డబ్బులు కూడా ఉన్నాయంటే ఆ డబ్బులు కూడా బీజేపీకి డొనేషన్ ఇచ్చేసేస్తే పోస్టులు ఇస్తారు. సింపుల్ లాజిక్. ఆయన అనుకున్న గొప్ప మహిళలు ఎవరో వాళ్ళ ఊరు నుంచి పంపిస్తే ఉంటుంది, బానే ఉంటుంది. అది సంగతి. దట్స్ ఇట్ అండి. అంటే మాధవలత గారు, అంటే ఫైనల్గా ఇప్పుడు మీరు మహిళా భద్రత కోసం ఒక ఉద్దేశంతో మీరు మాట్లాడారు. దానిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇది ఒక ఇష్యూ అయిపోయింది. రెండోది, రాజకీయంగా చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ఒక ప్రభుత్వం ఉన్నాయి, ఉమ్మడిగా ఒక ప్రభుత్వంలో ఉన్నాయి. అంటే ఒక రకంగా మీ రెండు పార్టీలు మిత్రపక్షాలు. కానీ మీ ఇద్దరి మధ్య రేగిన ఈ వివాదం అనేది రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగించే వ్యవహారం కాదా? అది ఆల్రెడీ చెప్పడం జరిగింది కదండి. ఇట్లా అలయన్స్ మధ్యలో చిచ్చులు పెట్టడానికి అలయన్స్ లో ఉన్నోళ్ళు ట్రై చేస్తారు, బయట సైడ్ ఉన్నోళ్ళు కూడా ట్రై చేస్తారు. సింపుల్ లాజిక్. సో ఒకళ్ళు చిచ్చులు పెడితే చిచ్చులు రేగేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం దీని మీద సీరియస్ గా దృష్టి సారించాలి. లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ మన పార్టీలో మళ్ళీ మనమే ఇది చేసుకోవడము అని మరి ఆయన భయపడతారని నేను అనుకోవట్లేదు. కానీ కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ ఇష్యూకి సంబంధించింది అయినప్పుడు ఆయన కూడా ఆలోచించాలి. మహిళల సేఫ్టీ గురించి మాట్లాడిన వాళ్ళని, మహిళల గురించి ఇంత బూతులు మాట్లాడుతున్నప్పుడు చెప్పాలి. అలాగే ఆ ప్రాంతం ఎమ్మెల్యే, ఇప్పుడు జనాలే అనుకుంటున్నారు ఆ ప్రాంతం ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారా లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారా ఎవరు అని. యంగ్స్టర్స్ ని పాలిటిక్స్ లోకి వచ్చేది, యంగ్స్టర్స్ కి ఇంకా కొంచెం ఉత్సాహము ఉల్లాసం కలిగించేలాగా ఇంకా మంచి మాటలు చెప్తారు, మంచి పనులు చేస్తారు అని. సో నేను విన్నంత వరకు అస్మిత్ రెడ్డి గారికి మంచి పేరే ఉంది. సో వాళ్ళ తండ్రి గారిని మరి ఆయన కంట్రోల్ చేసేంత ఉండదు, బట్ చేస్తే బాగుంటుంది. మహిళల మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు నాన్న అని ఆయన చెప్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. అందుకంటే ఏం లేదు. సో మరి పార్టీ ఎట్లా కన్సిడర్ చేసుకుంటున్నానో నాకు తెలియదు. అంటే ఎలాంటి పరిణామాలైనా ఒంటరిగానే ఇంకా ఎదుర్కొంటారా? అంతే అండి, నేను ఏ పార్టీలకు రిక్వెస్ట్ పెట్టుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే నేను పనిచేస్తున్న పార్టీని
ఆయన 4th జెండర్ అన్నారు, నేను 5th జెండర్ అనాల్సి వస్తుంది, ఎందుకంటే మా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఓకే. అయితే సంతోషము, అయితే మా వాళ్ళకి రోషం పౌరుషం ఉంది అని నేను కాస్త గర్వంగా ఫీల్ అవుతా. ఎందుకంటే నాకు 2021 లోనే చాలా ఎక్స్పీరియన్స్ అండి. నన్ను నానా రకాల మాట్లాడినా సరే మా పార్టీ కనీసం ముందుకు కూడా రాలేదు. కాబట్టి ఆంధ్ర తెలంగాణలో బీజేపీ వాళ్ళకు కొంచెం రోషాలు పౌరుషాలు తక్కువ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ముందుకు వస్తే రోషం పౌరుషం ఉంది, కాస్త వీళ్ళల్లో కూడా అబ్బో జీవం ఉంది అని నేను కొంచెం గర్వంగా ఫీల్ అవుతాను. లేదు అంటే నేనే ఆడ, నేనే మగ, నేనే సింహం అని చెప్పేసి నేను పోరాటం చేసుకుంటాను. సింపుల్ లాజిక్. ఓకే. అంటే ఎందాకైనా వెళ్తారు, ఇంక సింగిల్ గానే తేల్చుకుంటారు. మరి ఎవరు వస్తారండి? ఎవరు రారు. నేను చిన్నప్పటి నుంచి మనం పుట్టేటప్పుడు ఒంటరిగా పుడతాం, పోయేటప్పుడు ఒంటరిగానే పోతాము. మధ్యలో ఎవరైనా సపోర్ట్ చేస్తాను, మోరల్ సపోర్ట్ చేయగలరు తప్ప ఇంకేం సపోర్ట్ చేస్తారు చెప్పండి నాకు. నేను పార్టీకి ముడి పెడతారని నాకు తెలియదు, ఆయన ముడి పెట్టినప్పుడు నేను ఏం చేయలేను. పార్టీ నేను రాను అన్నప్పుడు నువ్వు రా అని అడుక్కుంటూ కూర్చునే క్యారెక్టర్ నాది కాదు. ఎందుకంటే పార్టీ నాకు ఏదో చేస్తుంది, నాకు ఏదో ఉద్ధరిస్తుంది అని నేను పార్టీలో చేరలేదు. నేను పార్టీకి ఏదైనా చేద్దామని, పార్టీ అంటే ప్రజలకు సంబంధించింది కాబట్టి నేనేదో చేద్దామని చెప్పేసి నా శక్తి మేరకు నేను వచ్చాను. నా పోరాటం నేనే చేసుకోవాలి తప్ప ఎవరో వచ్చి నన్ను చేయబట్టుకొని నడిపించరు. లేదు మేము అండగా ఉంటాము అంటే చాలా సంతోషం, మేము అసలు ఉండము అంటే కూడా సంతోషం, ఏం పర్లేదు. నేను రెండింటికి సిద్ధమే కదా. మాధవి గారు, మీరు ఇందాక అన్నట్టుగా ఓకే మీరు ఒంటరే, నేను కాదనటం లేదు, కానీ మీకు కూడా ఒక ప్రొఫైల్ ఉంది. మీరు ఒక ప్రముఖ సినీ నటి, ఇండస్ట్రీతో సంబంధం ఉంది, అలాగే రాజకీయాల్లో ఉన్నారు, సెలబ్రిటీ, ఇష్యూస్ మీద చాలా ఓపెన్గా మాట్లాడతారు, చాలా బిగ్ ప్రొఫైల్ ఉంది కదా. అదే అండి అంటున్నాను. నేను ఏమంటున్నానంటే ఇది ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ వరకు వెళ్ళి నిన్న ఆయన చేసింది అన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు ఏ బీజేపీ వాళ్ళకి చెవులు వినిపించట్లేదా, కళ్ళు కనిపించట్లేదా అంటున్నాను. కనిపించినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా స్పందించాలి. ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు మహిళల మీద? ఒక్క బీజేపీ ఆయన మాట్లాడారని ఐఎమ్ సారీ, అదే చెప్తున్నాను, ఆయన పేరు తెలియదు నాకు. అదర్ దాన్ దట్ ఇంకెవ్వరు ఏ బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. మరి ఆంధ్రప్రదేశ్ లో స్పోక్స్ పర్సన్స్ అని కూడా బీజేపీలో ఉంటారు. స్పోక్స్ పర్సన్స్ ఎప్పుడు నోటికి ప్లాస్టర్లు వేసుకునే ఉంటారు తప్ప వాళ్ళు దేని మీద స్పందించారనమాట. అది చాలా సహజమైన విషయం. అప్పుడప్పుడు ఏదో అపోజిషన్ పార్టీ గురించి స్పందించమంటే ఇక తప్పదని చెప్పేసి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి స్పందిస్తారు. ఇలాంటి విషయాల మీద మరి స్పందించే అవసరం ఎంతైనా ఉంది, కానీ వాళ్ళు స్పందించకుండా ఉన్నప్పుడు నేనేమి చెయ్యలేను అంటున్నాను. సపోర్ట్ చేస్తే సంతోషం, సపోర్ట్ చేయకపోతే కూడా నాకు వచ్చే నష్టం ఏం లేదంటున్నాను. ఐఎమ్ బ్రేవ్ ఎనఫ్ అని చెప్తున్నాను. ఓకే. నా పక్కన ఎవరో ఉంటారు, నా వెనక ఎవరో ఉంటారని చెప్పేసి ముందడిగేసే క్యారెక్టర్ కాదు నాది. ఎవరూ లేకపోయినా ముందుకెళ్లే క్యారెక్టర్ కాబట్టి వచ్చినా సంతోషం, రాకపోయినా ఇట్స్ ఓకే అంటున్నాను. అంటే మరో బీజేపీ నేత యామిని గారు రెస్పాండ్ అయ్యారు. ఈ ఓన్లీ లేడీస్ ఈవెంట్ల పేరుతో జేసీ తెలుగు సాంప్రదాయాలను మంట గలుపుతున్నారంటూ ఆమె ఒక ట్వీట్ చేశారు. ఆల్రెడీ అదే దాని గురించి జరిగింది కదండి. నేను మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఆల్రెడీ వేరే ఛానల్స్ వాళ్ళు కాల్ యామిని గారు కూడా ట్వీట్ చేశారు. అంటే మీకు ఎవరు సపోర్ట్ రావట్లేదని మీరు అన్నారు కదా, ఆమె కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుని తప్పుపడుతూ ఆమె కూడా ఒక ట్వీట్ చేశారని అవును అండి, అదే అంటున్నాను. ఎవరైనా ఇప్పుడు అందరూ కలిసి వస్తే సంతోషం, చాలా సంతోషమైన విషయము. అదే ముందు చెప్పిన దాంట్లోనే సేమ్ ఆన్సర్ ఉంది అండి. అవును, నేను మహిళల గురించి మాట్లాడలేదు, ఏదో వదిలేసండి. బీజేపీలో మహిళా మోర్చాలు చాలా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ మాధవీలత గారు. మనం చూస్తున్నాం అటు జేసీ వర్సెస్ మాధవీలత ఈ అంశం వివాదం కొంత పెద్దదయ్యేటట్టుగానే కనిపిస్తోంది. అటు ఓన్లీ లేడీస్ పార్టీ పేరుతో December 31 నైట్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ఆ పార్టీ నేపథ్యంలో ఓన్లీ లేడీస్ పార్టీ అని పేరు పెట్టడం ఏంటి? మహిళలు బీ కేర్ఫుల్ అని అర్థం వచ్చేలా నేను ఒక అపీల్ చేశాను, అపీల్ చేసిన నేపథ్యానికి నన్ను నానా మాటలు అన్నారు అన్న అంశాన్ని మాధవీలత ప్రస్తావిస్తున్నారు. నేను ఎవరికి కంప్లైంట్ చేయను, ఒంటరిగానే పోరాడతాను, నాపైన ఫిర్యాదు చేసా ఉంటున్నారు. నాకు ఇప్పటివరకు తాడిపత్రి పోలీసుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అలాగే ఈ పార్టీ జరిగిన ప్రాంతం గాంజాయి ప్రాంతాన్ని గతంలోని పోలీసులు గుర్తించారు. ఈ అంశాన్ని కూడా నేను ప్రస్తావిస్తున్నాను. ఇక్కడ నేను తాడిపత్రి ప్రజలను కానీ మహిళలను కానీ ఎక్కడా కించపరచలేదు. అక్కడ కనుక సంఘటనలో జరగరాని సంఘటన ఏమైనా జరిగి ఉండుంటే ఎవరు బాధ్యులు అన్న అంశాన్ని మాధవీలత ప్రశ్నిస్తున్నారు. అట్ ది సేమ్ టైం అటు భారతీయ జనతా పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ కాకపోవటాన్ని కూడా ఆమె వేలెత్తి చూపుతున్నారు. కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. నేను ఒంటరిగానే పోరాడతాను, మా పార్టీ రెస్పాండ్ అయితే మంచిది, లేదంటే నేను తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మిత్రపక్ష పార్టీల మధ్య, మిత్రపక్షాలకు చెందిన ఇద్దరు నేతల మధ్య
ఈ తరహా వివాదం చోటు చేసుకోవటం, మరి పార్టీలు ఏ విధంగా దీన్ని సెటరేట్ చేస్తాయి, దీనికి ఎండ్ కార్డ్ ఎలా పడుతుంది, లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి 10 టీవీ స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ మాధవీలత.